ఆపమని రాజావారు సెలవిస్తున్నారు. అమ్మాయి గారి మీద నువ్వు అఘాయిత్యం చేశావు, అది నేరం. అమ్మాయి గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటే కనికరించి వదిలేస్తామని లేదా చర్మం ఒలిపిస్తామని రాజావారు సెలవిస్తున్నారు. నీ రాజావారికి రాజావారి కూతురికి నోరు లేదా? దమ్ముంటే వాళ్ళనే అడగ. హరిశ్చంద్ర ప్రసాద్, నా వంటి మీద పడ్డ పచ్చి దెబ్బకు నీకు బదులు చెప్తాను. ఆపండి. ఓ భువనేశ్వరి, తరాలు మారుతున్నా నీ తల రాత మాత్రం మారడం లేదు. అలనాడు నీ భర్త తుచ్చమైన పని చేసి ఇక్కడే కట్టి పడేసి ఉంటే, అసమర్థుడై చూస్తూ ఉంటే నీవు కట్లు కోసుకుని తీసుకుపోయా. మరి ఈరోజు మరో అసమర్థుడిని తప్పించవలసిన గతి పట్టింది నీకు. ఇప్పుడైనా చెప్పు, వీడు నీ కొడుకేనా? కాక మానతాడా? తండ్రి గుణాలే పునికి పుచ్చుకున్నాడు. వీడు నీ కొడుకేనని ఒప్పుకొని క్షమాపణ చెప్పించు, కనికరించి కట్లు విప్పిస్తాను. చండ శాసనుడు అనుకుని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఇష్టం వచ్చినట్లేలుతున్నావు ఈ గ్రామాన్ని. శాసించడానికి నువ్వెవరివి? శిక్షించడానికి నువ్వెవరివి? మేము నేరస్తుణ్ణి చట్ట ప్రకారమే శిక్షిస్తున్నాం. నేరస్తుల్ని పట్టుకోవడానికి పోలీసులున్నారు. బలహీనులు పోలీసుల సహకారం కోరత. బలవంతులమని గర్వపడిన నియంతలెందరో చరిత్రలో తుడిచిపెట్టుకుపోయారు. నేను నియంతను కాను. అన్యాయంగా ఏ ఒక్కడి మీద కన్నెర్ర చెయ్యలేదు. అధర్మంగా ఏ ఒక్కడిని శిక్షించలేదు. అన్యాయం చేసిన వాడెప్పుడు తను తప్పు చేసినట్టు ఒప్పుకోడు. నీకంటే బలవంతుడొచ్చి నిరూపించాకే ఒప్పుకుంటావు. మాకంటే బలవంతుడెవ్వడూ లేడు. అడుగో, నా కన్న బిడ్డ రాజా. ఆడది వచ్చి కట్లు ఊడదిస్తేనే కాని విడిపించుకోలేని అల్పుడు, ఆడదాని మీద అఘాయిత్యం చెయ్యబోయిన అర్భకుడు వీడు 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 నాకంటే బలవంతుడా? తల్లి విడిపించవలసినంత బలహీనుడు కాదు నా బిడ్డ. బాబు రాజా, నేను నీ కన్న తల్లిని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కట్లు తెంచుకునే రా. ప్రపంచంలో తల్లి కడుపు నుంచి పుట్టే ప్రతి బిడ్డ తల్లి పేగు తెంచుకుని పుడతాడు. కానీ నువ్వు తల్లి సిద్ధాంతాలు పంచుకుని పుట్టావు. నీ తండ్రి పౌరుషం, నీ తల్లి రక్తం నీలో ప్రవహిస్తుంటే ఆ కట్లు తెంచుకుని రా. కన్న మమకారాన్ని, కడుపు తీపిని చంపుకుని 20 సంవత్సరాలుగా నిన్ను పరాయి పంచన పెంచింది. ఈ రోజు నీ కన్న తల్లి ప్రతిజ్ఞ నెరవేర్చడానికే రా. తెంచుకుని రా. విధవరాలు పసుపు కుంకుమలతో కళకళలాడుతూ తిరుగుతుందని 10 మంది వెనుక చాటున శూలాలాంటి మాటలతో గాయపరుస్తుంటే, చేసిన ప్రతిజ్ఞ కోసం పట్టుదలతో నీ మీదే ఆశ పెట్టుకుని బతుకుతున్నాను రా. నీ తల్లిని చంపిన హంతకుల్ని ముక్కలు ముక్కలు చేసి ఆ శవాలు నీ తల్లికి చూపించి అపనిందల పాలైన నీ తల్లిని కాపాడటం కోసం కట్లు తెంచుకుని రా. అన్నం తింటున్నాడన్న విచక్షణ జ్ఞానం లేకుండా పశువుల్లా నీ కన్న తండ్రి మీద పడి చిత్రవద చేసి చంపారా ఈ కసాయి వాళ్ళు. ఆ పరమ కిరాతకుల పచ్చి నెత్తురుతో నీ తండ్రికి రక్త తర్పణం మొదలడం కోసం ఆ కట్లు తెంచుకుని రా. ఒంటరి వాణ్ణి చేసి తాళ్లతో కట్టి కొరడాలతో కొట్టి అడ్డమైన కారు కూతలు పూసిన సత్తు దద్దమ్మల్లారా, ఇప్పుడు నీలో మొలతాడు కట్టిన మొగాడెవడైనా సరే నా బిడ్డని ఎదుర్కొండిరా.
హరిశ్చంద్ర ప్రసాద్ తనకున్న అహంకారంతో జమీందారులన్న గర్వంతో నీ ఇష్టం వచ్చినట్టు శాసనాలు చేశావు కదూ, జీవితాలతో ఆడుకున్నావు కదూ. నీ దుర్మార్గాలను ఎదిరించాడని, నీ శాసనాలను ధిక్కరించాడని నా తండ్రిని చంపించావు కదూ. ఈ భూమి మీద పడ్డ విప్లవ వీరుని ప్రతి రక్తపు పట్టు వేలాది కోట్ల విప్లవకారుల్ని సృష్టిస్తుందన్న సత్యాన్ని నిరూపిస్తాను. ఈ తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నా తండ్రి ఆశయం నెరవేరుస్తాను. 10 మంది ఎదుట నీ కూతురు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమన్నావు కదూ, నేను చేసింది నేరమన్నావు కదూ. ఇప్పుడు నీ కళ్ళ ముందే, నీ మనుషుల ముందే నీ కూతురిని బలవంతంగా ఈడ్చుకుపోతాను. నా తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మీ వాళ్ళలో ఎవడైనా సరే రోషమున్నవాడు, పౌరుషమున్నవాడు, మూతి మీద మీసం ఉన్నవాడు అడ్డుకోవచ్చు. వెంకటయ్య, ఈ అప్పడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడు? అప్పడా? బాజానంటే మొహం అప్పడం అయిపోతుంది, జాగ్రత్త. అబ్బా నువ్వు ఉండరా, ఆడ కూతుర్ని పట్టుకుని ఆడలు కొట్టేస్తున్నావు. ఏమనుకోకమ్మా, ఆ లెవెల్ మారినా మనిషిలో మూర్ఖత్వం పోలేదు. సరే, ఇంతకీ నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? చాలా రోజులు అయిపోయింది కదా చూసి, పైగా మీ ఫ్యామిలీ అంటే నాకు కొండంత అభిమానం. మీ ఆయనకి సత్యానికి ఎంతెంత దండలేసానో చూపిస్తాను రా. ఏం లేదమ్మా, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. భువనేశ్వర్ కొడుకు మీ దగ్గర పెరుగుతున్నాడంట. ఆడితో మాకు చిన్న పని పడింది. వాడి ఫోటో దించి దండేద్దామని. అబ్బా నువ్వు ఆగవా, ఏటా ఇసురు? అమ్మా చెప్పు, ఎక్కడున్నాడు? మీ అసలు రూపాయలు ఇప్పుడు బయటపడ్డాయి. రాజావారి దగ్గర తొత్తులుగా బ్రతికిన మీరు ఇప్పుడు ఇంత డాబుగా ఉన్నారంటే ఆయన వెనక గోతులు తవ్వే ఉంటారు. కానీ ఆయన గోతులు ఏమైనా పట్టాడా? కాకపోతే ఆ తవ్విన మట్టితో మా ఇంటి పునాదులు కట్టుకున్నాం. అయినా నీతో మాట్లాడితే మాకు మంగమ్మలాగా భువనేశ్వర కూడా శపథం చేసిందటగా. దాని మొగుడిని చంపిన వాళ్ళ శవాలు చుట్టే గాని బొట్టు సరపనని. అయితే దాంతో మీకు సంబంధం ఏంటి? అంటే అంటే మీరే మీరే హంతకులన్నమాట. అబ్బా కొంత ముంచావు కదురా అప్పుడు, అందుకే నువ్వు నోరు మూసుకోరా అన్నాను. మార్కులారా, మీరు చేసిన కిరాతకాన్ని రాజావారి కంటగట్టారన్నమాట. మీ సావు ముడింది, రోజులు దగ్గర పడ్డాయి. మీ అంతం చూస్తే బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. వాడెక్కడున్నాడు? నన్ను తప్పినా సరే చెప్పను. అప్పరావా, ఇందాక నువ్వు బాధేస్తాను అంటే ఆడకూతురు పాపం వద్దన్నాను. ఇప్పుడు నేను ఆర్డర్ వేస్తున్నాను, దీన్ని తీసుకెళ్లి బాధే. అసలు విషయం చెప్పేదాకా బాధే, తీసుకెళ్ళు. అంత ఘోరం జరిగిందా? అవునమ్మా, ఏ ఆడపడుచుకి కన్నవారింట జరగకూడని అన్యాయం నాకు జరిగింది. అందుకే 20 సంవత్సరాలుగా అన్నయ్య అన్న పిలుపుకి ఆయన దూరం అయ్యాడు. చెల్లమ్మ అన్న పిలుపుకి నన్ను దూరం చేశాడు. తల్లి లేని పిల్లవి, నా ఒళ్ళో పెరిగి గుండెల్లో దాచుకోవలసిన దానివి. మమతలకు దూరమై అయిన వాళ్ళెవరూ తెలియకుండా పెరిగా. అనురాగంతో ఇంట్లో పిలుచు రావాల్సిన మేనకోడల్ని దురుసుగా ఈ రోజు ఇలా తీసుకురావటానికి కారణం మీ నాన్నేనమ్మా. ఇదిగోనమ్మా, పెళ్లినాడు పుట్టింటి నుంచి నాతో వచ్చిన నగలు పెట్టుకురామ్మా. మీ గుండెల్లో ఎన్ని మంటలు చెలరేగుతున్నాయని నేను అనుకోలేదు. అపార్థం చేసుకున్నాను, అతిగా మాట్లాడాను. మా నాన్న మీ కుటుంబానికి చేసిన ద్రోహానికి నువ్వు నన్ను ఏం చేసినా ప్రతీకారం తీరదు. బావ మరదళ్ళిద్దరూ ఒకరికొకరు సంజాయిషి తర్వాత చెప్పుకుందరు గాని ముందు భోజనానికి రండి. రామ్మా, కూర్చో. ఏమ్మా, పీట మీద కూర్చోవటం అలవాట్లేదా? నిన్న మట్టి తింటం కూడా అలవాటు చేశాను. మా నాన్న మీద ఉన్న ద్వేషంతో
నన్ను దూరం